శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి, శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు. అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది. అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు. ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవబ్రహ్మల మధ్య భేదము చెప్పడం కాని మధ్యలోకి వెళ్ళడం కాని చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు. ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి. ఒక్కసారి మాత్రం మినహాయింపు, ఎప్పుడు మినహాయింపు. ఆయనకి కవచం పెడతారు సాయంకాలం. కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి, శివుడి యొక్క ఆ ఊర్ధ్వభాగం, వక్షస్థలం, శిరస్సు, చంద్రరేఖ, త్రిశూలం అన్నీ కనబడుతుంటాయి. ఆ కవచం తొడుగుతారు. అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు. మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు. శివదర్శనం ఇంకా అలా పెట్టిలేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి. అలా చూడడమే అంత అవసరమైతే అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం, ఇవి ఎంత పాపభూయిష్టమైన పనులో మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో హద్దులేని పాపాలు చేస్తుంటాం. అలా చెయ్యకూడదు. మీరు ఇంకొకటి, ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే, మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి, లోపలికి తిన్నగా వెళ్ళరాదు. శైవాగమం ఆంక్ష పెట్టింది. మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తరువాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అయ్యా ఎవరు నువ్వు? నందీశ్వరా నమస్తుభ్యం, ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. సాంబానందప్రదాయక స అంబ, అంబతో కూడినటువంటి శంకరుడి వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం, నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికెళ్ళి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు. ఈ నందీశ్వరుడు మీరు చూడండి, 4 పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు. ఆవిడ సభలో ఉన్నారో లేరో కానీ చాలా సంతోషం శర్మ గారు. శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటే అలా ఉంది. మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు. లేకపోతే ఆవిడ ఒకసారి మైక్ దగ్గరికి పిలిచి పాడమన్నారు. రాజీ గారు ఉన్నారేంటి ఎక్కడైనా? లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని ఆ బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు. ఆయన 4 పాదములతో పడుకుని ఉంటాడు. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? అది ధర్మము. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. మీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది. ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది. ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క 4 పాదములుగా ఉంటుంది. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? మీకు కనపడేటటువంటి డెక్కలు అవే సత్యము, శౌచము, తపస్సు, దయ. మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూడడం మీకు అలవాటైతే మీకు తెలియకుండా ఈ 4 గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి. కనుక ఏమవుతుంది అంటే ఈ 4 పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు. నాకు వచ్చే ముందు పరమాచార్య స్వామి వారి నైషధంలో
ఒక గొప్ప శ్లోకం ఉంది. ఆ భోజ మహారాజు గారు చంపూ రామాయణంలో చెప్తారు. ఎంత అందమైన శ్లోకం! ఆ చంపూ రామాయణం కూడా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? భోజరాజు గారు నిష్కారణంగా కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పారు. భోజరాజు చచ్చిపోయి వాళ్ళకి 11 రోజులైంది. ఆ మాట వినగానే కాళిదాసు గారికి ఈ మాట చెప్పగానే కాళిదాసు గారు నిజంగా భోజరాజు గారు చచ్చిపోయారు అనుకుని శ్లోకం చెప్పారు. చెప్పేటప్పటికీ భోజరాజు గారు నిజంగా చనిపోయారు. ఆయన మాట సత్యమైపోతుంది. ఆయన చనిపోయేటప్పటికి నిజంగా భోజరాజు చనిపోయాడు, ఇప్పుడే నా దగ్గరికి వచ్చి చెప్పడం వల్లే చచ్చిపోయాడు నేను అనడం వల్ల అని తెలుసుకుని కాళిదాసు గారు ఏడ్చాడు. ఏడిస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. నీ ఏడుపు నేను చూడలేను, నా స్వరూపమే నువ్వు. ఎప్పుడైనా భోజ కాళిదాసులు విందురుగానే అయ్య బాబోయ్ ఏమి చరిత్రోది. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, మీరు కొన్ని గంటలు మాత్రం బ్రతికుంటారు. మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడేసుకోండి. మాట్లాడేసుకున్న తర్వాత ఇద్దరు ఏకకాలమనందు శరీరాలు వదిలిపెట్టేదురుగానంది. వాళ్ళిద్దరూ బతికారు. ఆయన భోజరాజు బతికాడు. బతికిన తర్వాత ఏం మాట్లాడుకుందాం అంటే, ఈశ్వరుడు ఇచ్చిన ఈ కాసేపు ఇంకోటి మాట్లాడుకోవద్దు, ధర్మమునకు ఆలవాలమైన రామాయణమే మళ్ళీ మాట్లాడుకుందామని వాళ్ళిద్దరూ రామాయణం మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న రామాయణానికే చంపూ రామాయణం అని పేరు, భోజరాజకృతం. అందులో ఆ చంపూ రామాయణంలో భోజరాజు గారు అంటారు ఒక చోట, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచా వచనై కృతకేతరశ్చేత్ తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కన ప్రమాణాః అంటారు. వేదము మనకి ప్రమాణమై ఉన్నది. ఈ ప్రమాణమైనటువంటి వేదము మనకి దేని గురించి మాట్లాడుతున్నది? ధర్మము గురించి మాట్లాడుతోంది. ఈ వేదాంతర్గతమైనటువంటి ధర్మము ఎవరి చేత చెప్పబడుచున్నది? ఎవరు వేదము చదువుకున్నారో ఆ వేదము చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేదమంత్రాల్ని పైకి చదవడం లోక కళ్యాణము కొరకు మాత్రమే చదువుచున్నారు. వేదము యొక్క ప్రయోజనం అదే. కాబట్టి గురుముఖతః అది అందడానికి కారణమేమి? ప్రవహించి వెళ్ళేటటువంటి నది ఎలా ఏ ప్రయోజనము కోరక లోకం కోసం అని దాహం తీరుస్తుందో అలా వేదము నేర్చుకున్నవాడు వేదమంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని లోకమునకు ప్రసరింపచేస్తాడు. కాబట్టి ధర్మమనేటటువంటిది ప్రవర్తించాలంటే వేదము తెలిసి ఉండాలి. ఆ వేదము చదువుకున్న వాళ్ళు వేదమంత్రముల రూపంలో ధర్మాన్ని ప్రకాశింపచేయబట్టి కదా మనం అందరం ఇవాళ నిజంగా ఇన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతున్నాం. ఏమి ధర్మం ఏమి వేదం అని చెప్పి కాళిదాసు గారు భోజరాజు గారు పొంగిపోయారు ఆ వేదం గురించి, ధర్మం గురించి. ఆ ధర్మం గురించే పరవశించిపోతూ ఒక మాట అంటాడు, ఆ వేదం చాలా కష్టపడి గురుముఖతః నేర్చుకున్నటువంటి మహాపండితులైన వారు ఉన్నారే, వారు శ్వాస బిగపట్టి వారు చక్కటి స్వరంతో ఆ వేదమంత్రాన్ని చెప్తుంటే ఆ మంత్రాన్ని వింటున్నప్పుడు లోకమునకంతటికీ ఎంత ఆనందం కలుగుతోందయ్యా. ఇలా ఆనందం కలగడానికి ఆ వేదమంత్రముల యొక్క శక్తి చేత దేవతల్ని తెచ్చి కూర్చోపెడుతున్నటువంటి వాళ్ళు సర్వకాలములయందు నమస్కారమునకు అర్హులు అంటున్నాడు భోజరాజు. కాబట్టి చూడండి, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్. లోకమంతా ఉన్నతిని పొందాలంటే ఏది పొందాలి? వేరొక మార్గం లేదు, ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి. అటువంటి ధర్మం తస్య ప్రమాచ వచనై కృతకేతరశ్చేత్. ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుంది? వేదములో చెప్పబడింది. తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్. ఇప్పుడు ఈ ధర్మము దేని వలన ప్రకాశిస్తోంది? గురుముఖతః నేర్చుకున్నటువంటి ఆ వేదం నేర్చుకుని గురువుల్ని స్మరించి మహానుభావులు మాకు నేర్పారు. వాళ్ళ శ్వాస అంటే ప్రాణం. వాళ్ళు ఊపిరి బిగబట్టి ఎన్ని మాటలో స్వరంతో చెప్తే నీకు అందింది. కాబట్టి నువ్వు గురు ప్రాణములను నీ విద్యగా మార్చుకున్నావు. గురువు ప్రాణములను హరించావు నువ్వు విద్య నేర్చుకోవడానికి. ఆయన శ్వాస దీర్ఘంగా పీల్చడంలో, గబగబా పీల్చడంలో, శ్వాసల మీద ఆధారపడిన ఆయన ఆయుర్దాయం, ఆయన ఆరోగ్యం హరించిపోయింది. ఆయన హరించిపోతే నువ్వు దీపంగా వెలుగుతున్నావు. ఇప్పుడు నువ్వే చెయ్యాలి. తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్. నువ్వు ఈ భూమి యందు సురుడవై, లోకమునకు దేవతవై,
అందుకే బ్రాహ్మణుణ్ణి ద్విజుడు భూసురుడని పిలుస్తారు, భూమి యందు దేవత అని. ఆ ధర్మం మీకు చెప్తాడు కాబట్టి వేదాంతర్గతంగా ఉన్న ధర్మాన్ని తానంతరేణ నిపతే తన ప్రణామ. అటువంటి వేద పండితులు ఎవరున్నారో అటువంటి వారు వేదాంతర్గతమైనటువంటి ఆ ధర్మమును పలుకుతున్నప్పుడు నేను వారికి 2 చేతులెత్తి నమస్కరించుచున్నాను. నా దృష్టిలో ఆ వేదము కదిలి వెళ్ళిపోతున్నటువంటి ఈశ్వరుడి ముందున్న వృషభమే అని మహానుభావుడు చెంపు రామాయణంలో భోజరాజు గారు స్తోత్రం చేశారండి. నిజంగా ఎటువంటి శ్లోకాలో చూడండి ఆ చెంపు రామాయణంలో. సరే, ఇది ఎందుకు జరిగిందో ఈ సమన్వయం నాకు తెలియదు, కానీ ఆ వేదంలోనే ధర్మమున్నది, ఆ ధర్మాన్నే గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వేద పండితుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు లోకం నమస్కరిస్తోంది. అదే అసలు నందీశ్వరుడు యొక్క నిజమైన స్వరూపం అని కదా మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నప్పుడే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరు ఈ వేదిక మీదకి వచ్చి చూడండి. మీరు స్నాతకం చేసినప్పుడు చెప్తామే మంచి మాటలు. ధర్మంగా ప్రవర్తించు, నువ్వు దానం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా ఇదేయం అని మనం చెప్తాం. అశ్రద్ధతో ఇయ్యవద్దు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఇవి చెప్తాం కదండి. ఈ విషయంలో నీవు పొరపాటు పడవద్దు. మరి అదంతా వేదాంతర్గతమైన ధర్మం కదా. మీరు రావడం మేము ఇవాళ నందీశ్వరుడు రావడంగా భావిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ మాటలు స్నాతకంలో చెప్పేటటువంటివి చక్కటి ఆ మంత్రాలు ఒక్కసారి ఇక్కడ విజ్ఞాపన చేయండి. మేమందరం నందీశ్వరుడిగా భావించి ఆ వేద బ్రాహ్మణుడిగా ఆనాడు చంపు రామాయణంలో భోజుడు ఏం చెప్పాడో అది మేం చేసి మేము నమస్కరిస్తాం. ఒక్కసారి రండి శర్మ గారు, రండి. మీరు 4 మాటలు చెప్పండి. ఇదేనండి ఈశ్వరానుగ్రహం అంటే, ఇదే నందికేశ్వరానుగ్రహం అంటే. చూడండి ఎలా వచ్చారో వారు. రండి కూర్చుని చెప్పండి 4 మాటలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదమనూచ్యాచార్యోంతే వాసినమనుషాస్తి. సత్యం వద ధర్మం చరా స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్య ప్రమతనాన్న ప్రమదితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం. శ్రియా దేయం హ్రియా దేయం. భియా దేయం సంవిదా దేయం. అథ యది తే కర్మ వికిచత్సా స్యాత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః. తేషాం తయాసనేన ప్రశ్వసితవ్యం. స్వస్తి. అందరూ ఒక్కసారి వారికి నమస్కరించండి. లేకపోతే చంపు రామాయణం వినడం ఎందుకండి? శర్మ గారు బహు సంతోషం. కూర్చోండి అయ్యా, కూర్చోండి. చూసారా అందులో ఏమిటో తెలుసా అండి? ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా ఇయ్యి. నేను గొప్పవాణ్ణి, నేను ఇస్తున్నాననే అహంకారంతో ఎప్పుడూ ఇవ్వకు. విష్ణువు వచ్చి పుచ్చుకొని నిన్ను ధరిస్తున్నారు, పుణ్యం ఇస్తున్నారు. శ్రద్ధయాదేయం, అశ్రద్ధతో ఇవ్వకు. హ్రియాదేయం, సిగ్గుపడుతూ ఇంతకన్నా నేను ఇవ్వలేకపోతున్నాను. అంతేకాని గొప్పగా ఇస్తున్నానని ఇవ్వకు. సత్యం వదా, ఎప్పుడు సత్యం మాట్లాడు. ధర్మంచరా, ధర్మమునందు ప్రవర్తించు అని ఇప్పుడు ఈ వేదాంతర్గతంగా మనకి చెప్పినటువంటి ధర్మాన్ని స్నాతకోత్సవము అని పిలుస్తారు. ఇవే విశ్వవిద్యాలయాలు పిలిచాయి. నువ్వు ఎందుకో తెలుసా భార్యని పొందుతున్నావు? ఇవన్నీ చెయ్యడానికి నీకు ధర్మపత్నిని ఇవ్వబోతున్నాడు కన్యాదాత. కాబట్టి ఇవి నేర్చుకో. ఇవి బాగా తెలుసుకున్న తర్వాత అప్పుడు నీకు పిల్లనిస్తారని గురువు గారు వచ్చి స్నాతకంలో ఈ మంత్రాలన్నీ చెప్తారు. ఇది వేదాంతర్గతం, ఈ ధర్మం. కాబట్టి చూడండి, చెంపు రామాయణంలో ఇదే మహానుభావుడు భోజుడు శరీరం వదిలిపెట్టే ముందు చెప్పాడు.
అటువంటి వారున్నారే, ఆ వేదములో ఉన్న ధర్మములను గురువుల వలన నేర్చుకుని తమ శ్వాస పాడైపోతోందని చూసుకోకుండా వృద్ధాప్యంలో కూడా ఇంకా మడి కట్టుకుని, నేను ఎందరినో చూశానండి, చేతులు ఇల్ల వణికిపోతుంటాయి, కొన్ని వేళ్ళు ఇలా అయిపోయి ఉంటాయి, ఇలా 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 అయిపోతూ మడి కట్టుకుని పీఠం మీద కూర్చుని ఎంతో కష్టపడ స్వరం మాత్రం తప్పకుండా ఆ అంటూ ఆ స్వరం చెప్తూ శిష్యులకు విద్య నేర్పి తాము శరీరాలు చాలించేసి, చాలు నేను నలుగురికి వేదం చెప్పుకున్నానని తరించిపోయిన వారెందరున్నారో ఈ దేశంలో, ఆ వేద ప్రమాణాన్ని నిలబెట్టడానికి ఎంత తాపత్రయపడ్డారో అటువంటి వారున్నారే, వారికి నేను నమస్కరిస్తున్నానన్నాడు భోజుడు చెంపు రామాయణం. ఆ ధర్మమున్నదే వేదాంతర్గతమైన ధర్మము, అది ఏ పరమశివుడి ముందు వృషభ రూపంలో కూర్చునుంది, అవే దాని 4 డెక్కలు. కాబట్టి స్పృశించే ముందు ఎంత మర్యాదతో ఎంత గౌరవంతో ఆ నందీశ్వరుడి దర్శనం చేయాలో చూడండి. ఇవాళ శివాలయాల్లో పరిస్థితి చూస్తే నిజంగా బాధ కలుగుతుంది. ఆ చేతిలో పెట్టిన మారేడు దళాలు, ఆ చేతిలో పెట్టిన పువ్వులు అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెడితే తప్ప తినడానికి లేక ఏడుస్తున్న వాళ్ళే ఆ నందీశ్వరుడు వీపు మీద పెట్టేస్తారు. అవి గాలికి అన్నీ వచ్చి నంది చుట్టూ పడిపోతాయి. శివ నిర్మాల్యాన్ని కానీ తొక్కినా దాటినా పూర్వజన్మలలో పుణ్యం నశించిపోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, నందిని ముట్టుకుంటే తప్ప లోపలికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆ నందిని ముట్టుకుని దాటుదామంటే చుట్టూ నిర్మాల్యమే. అసలు శివాలయంలో దర్శనం చేసి నంది మీద పెట్టమని శైవాగమంలో ఎక్కడ నిలవలేదు. అది ఎక్కడ పెట్టాలో ఎక్కడ చూపించాలో శైవాగమం వేరుగా చెప్పింది. మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు ఈ నందీశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడు, మీకు ఒక పాఠాన్ని నేర్పుతూ ఉంటాడు. ఏకకాలమునందు 2 పనులు మీకు నేర్పుతాడు. ఒకటి, నంది పృష్ఠభాగం లోకానికి ఇస్తాడు, నంది చూపు శంకరుడి మీద పెడతాడు. ఆయన ఎప్పుడూ శివుణ్ణే చూస్తూ ఉంటాడు. వెనకాతల పిడుగులు పడినా ఎవరొచ్చినా ఆయన మాత్రం తల ఇలా తిప్పడం, అలాగే చూస్తూ ఉంటాడు. నంది కదలాలంటే ఎవరు చెప్పాలో తెలుసా అండి? శివుడు చెప్పాలి, నువ్వు కొంచెం పక్కకి జరిగాను. అలా ఆయన చెప్తే నంది పక్కకి తొలగిపోయిన దేవాలయాలు చాలా ఉన్నాయి. ఆయననే చూస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి, లోకమునందు ఎప్పుడూ ఈశ్వరుణ్ణే చూడడం అలవాటు కావాలి. 2 మర్యాదలు నేర్చుకోమని చెప్తుంది శాస్త్రం. నీ వారి యందు మమకారమును విడిచిపెట్టు. ఇది కుదరదండి, అలా ఎలా కుదురుతుంది? మా వాళ్ళ యందు మమకారం ఉంటుంది, పోనో పంచి లోకమంతా నీ వాళ్ళన్న భావన పెంచుకో. అందరి యందు మమకారమును చూపించు, అందరినీ ప్రేమించడం నేర్చుకో. నేర్చుకుంటే నువ్వు లోకమునందు ఈశ్వరుణ్ణి చూడడం అలవాటు అవుతుంది. అలా అది కూడా నంది నేర్పుతారు. ఎలా నేర్పుతారో తెలుసా అండి? మీరు రామప్ప గుడిలో ఉన్నటువంటి నందీశ్వరుణ్ణి చూస్తే, మీరు గుళ్ళో ఎక్కడికెళ్ళి నందీశ్వరుణ్ణి చూసినా నందీశ్వరుడు మీ వంకే చూస్తున్నట్టు కనపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? మీరెక్కడికి వెళ్ళినా నంది మిమ్మల్ని చూడడం అంటే లోకంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా అన్నింటినీ ఈశ్వరుడిగా చూడడం. అన్నిటినీ ఈశ్వరుడిగా చూడడం వచ్చేసింది అనుకోండి, ఆఖరికి ఇంకా మీకు ఎవరి మీద కోపం ఉంటుంది? ఎవరి మీద కోపం ఉండదు. ఒకానొకప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగేట, నందీశ్వరా, ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగేట. ఆయన అన్నట్ట, ఇష్టము అయిష్టము అని 2 ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు. మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు. నేనని వేరే ఉన్నానా, నువ్వే నేను అన్నట్టు. శభాష్, నువ్వు నా ఆలయ ముఖద్వారముల యందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందావన్నాడు. అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు. మీరు చూడండి, ఈ నందీశ్వరుడు మనకి ఇటువంటి పాఠాన్ని నేర్పడంలో ఒక చిత్రమైనటువంటి విషయం ప్రతిపాదింపబడుతుంది. కేవలం నందీశ్వరుడు అలా చూస్తున్నాడు కదండి, మరి మాకు మాత్రం అలా లోకాన్నంతటినీ చూడాలని ఎలా వస్తుంది దృష్టి అంటే, నంది శివలింగాన్ని చూస్తున్నాడు, ఆయన అంతటా శివుణ్ణి చూస్తున్నాడు. నువ్వు కూడా అంతటా శివుణ్ణి చూడు, శివుడెప్పుడూ నిన్ను చూస్తున్నాడని గుర్తుపెట్టుకో. శివుడు ఏమని వరం ఇచ్చాడండి నందీశ్వరుడికి? నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడ ఉంటావు. అంటే ఇప్పుడు శివుడు ఎవరిని చూస్తూ ఉండాలి? నందీశ్వరుణ్ణి చూస్తూ ఉండాలి. కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఈ భావన పెంచుకోవాలి. నందీశ్వర దర్శనం చెయ్యండి అనడానికి కారణం ఏమిటో తెలుసా అండి?
నందికి మొక్కి శివలింగం దగ్గరికి రండి ఎందుకంటారంటే అసలు ఈ ఆనంద ద్యోతకం అక్కడ ప్రారంభం కావాలి. నందీశ్వరుణ్ణి శివుడు చూస్తున్నాడని నంది ఎలా భావిస్తున్నాడో నువ్వు కూడా నిన్ను ఎప్పుడూ శివుడు చూస్తున్నాడని భావించాలి. ఎలా చూస్తున్నాడండి? నేను శివాలయంలో ఉంటే చూస్తున్నాడు, కానీ శివాలయంలో కూడా సెల్ ఫోన్ మోగాలి మనకి. శివుడు ఎందుకు శివాలయంలో? మన దిక్కుమాలిన సెల్ ఫోన్ ఒకటి ఉంటే మనకి చాలు, దాంతో మాట్లాడుకుంటూ శివాలయంలో కూడా దర్శనం. కాబట్టి మనం ఎప్పుడూ శివుడు మన్ని చూస్తున్నాడని నందిలా ఎలా భావించగలం? దీన్నే సాకారోపాసనగా దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పారు. భూరంభాంసనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక్క పరమశివుడే 8 మూర్తులుగా కనపడుతుంటాడు. మీరు ఈ కంటితో చూడవచ్చు శివుణ్ణి అలా. ఆ మూర్తులు ఏమిటో తెలుసా అండి? మొట్టమొదటి మూర్తి, దీన్ని అష్టమూర్తులుగా శివుడు అని పిలుస్తారు. శర్వ. అందుకే శివుణ్ణి ఆరాధన చేస్తే తప్పకుండా ఈ 8 నామాలతోనూ పిలవాలి. సర్వరూపాయ క్షితిమూర్తయే నమః అనో బిల్వపత్రమో పుష్పమో ఏదో వేస్తారు. శర్వ అంటే భూమిని అధిష్ఠించి ఉండువాడు. ఈ భూమి అంతా శివస్వరూపంగా ఉంటుంది. అలా ఉంటుంది అనడానికే కంచిలో పృథివీలింగం అయి ఉంటాడు. రెండవది భవ. భవ అంటే నీరు. అసలు శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి? భగవంతుడు బ్రతికేసడానికి వచ్చినటువంటి మొట్టమొదటి రూపం నీరుగా. అందుకే లింగ పురాణం అంటుంది సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి యందు భగవంతుణ్ణి చూసి రమించిపోయారు కొంతమంది. ఉండేటటువంటి నీళ్లలో తెల్లగా ఉండేటటువంటి ఒక యోగీశ్వరుడు స్నానం చెయ్యడానికని ములిగేట. ఆ యోగీశ్వరుడు కనపడలేదు అన్నారు. అంటే ఏమిటి దాని అర్థం? అందులో రహస్యం ఏమిటో తెలుసా అండి? స్ఫటికము నిజ స్ఫటికమా కాదా పరీక్ష పెట్టవలసి వస్తే నీటిలో స్ఫటికాన్ని వేస్తే స్ఫటికము నీటిలో కనపడకూడదు. అంత తెల్లటిదైతే అది శుద్ధ స్ఫటికం అన్నమాట. ఇప్పుడు స్ఫటికమని నిభం అంత తెల్లటి స్వరూపం ఉన్నవాడు ఎవరు లోకంలో? శివుడు. కాబట్టి ఇప్పుడు ఆ శివుడు కంచిలో ఏ యోగి రూపంలో ఉన్నాడు? శంకరాచార్యులు వారు కైలాసం నుంచి తీసుకొచ్చిన యోగలింగంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ యోగలింగం ఆ కంచి పీఠాధిపతులు చేసేటటువంటి అభిషేక జలముల యందు ములిగింది. ములిగిన తరువాత దాన్ని పైకి తీసి తుడుద్దామని చూశారు, శివలింగం కనపడలేదు. అంటే శంకరాచార్యుల వారు తెచ్చినటువంటి యోగలింగము మునిగినటువంటి నీటిని, పీఠాధిపతులు చేసినటువంటి అభిషేక జలాల్ని, అందులోంచి పైకి రేగిన ఒక బిందువు విభూత్యాభిషేకం అయిన తర్వాత ఇంకెంత తెల్లగా ఉంటుందో మనసును స్మరించి శంకరులు యోగలింగం తేవడాన్ని, కంచిలో యోగలింగాన్ని, పీఠంలో జరిగే అభిషేకాన్ని ఒక యోగి స్నానం చేసినట్టు సమన్వయం చేసి నీటి యొక్క వైభవాన్ని మహానుభావుడు నైషధంలో హర్షుడు కీర్తించాడు ఒక పద్యంలో, ఒక శ్లోకంలో. అలా ఎన్ని శ్లోకాలో ఎన్ని చిత్రాలో మహానుభావుడివి. కనుక భవ ఆయన నీటి రూపంలో ఉండి లోకాన్ని పోషిస్తున్నాడు. ఉగ్ర, ఈ చిత్రం ఏమిటో తెలుసా అండి? ఉగ్ర అన్న పేరు ఎందుకు వచ్చిందంటే లోపల వాయువు ఆయనే, బయట వాయువు ఆయనే. లోపల వాయువు బయట వాయువు లోపలికి వెళ్ళింది అనుకోండి, లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వచ్చింది అనుకోండి, ఏమిటి దానివల్ల ప్రయోజనం? భవతి ఉన్నాడో మంగళం కదండి. బయట వాయువు లోపలికి వెడుతోంది, లోపల వాయువు బయటికి వస్తోంది. ఇప్పుడు బయటదే లోపల కూర్చుకుంటున్నాడు, లోపలిది బయటకు వదులుతున్నాడు. ఇలా వదిలితే ఏమంటారు? ఉన్నారండి ఉన్నారండి కులాసాగా ఉన్నారా సార్, బాగున్నారా సార్ అంటుంటారు. రండి సార్ ఇంట్లోకి అంటారు. ఇప్పుడు ఉగ్రహ లోపలికి వెళ్ళింది బయటికి రాలేదు, బయట ఉన్నది లోపలికి వెళ్ళలేదు. ఏమైంది? శవం అమంగళం అయిపోయింది. బయట దాన్ని లోపలికి, లోపల దాన్ని బయటికి పంపుతూ వాయువును అధిష్ఠించి ఉంచి సర్వలోకములను నిలబెడుతున్నవాడెవడో, సర్వలోకములను పడగొడుతున్నవాడెవడో వాడు ఉగ్రహ, వాడే శివుడు. వాడు ఇప్పుడు అష్టమూర్తి. అసలు మన బతుకు ఎక్కడుంది? ఆయన మీదే ఉంది. ఇప్పుడు నేను పురాణం చెప్తున్నానంటే ఎవరి మీద ఉంది? ఆయన మీద ఉంది. ఆయన లోపలికి వెళ్ళి వాక్కుగా పైకి వస్తున్నాడు. కాబట్టి వాగ్రూపమై ఎవరు ప్రవహిస్తున్నారు? శంకరుడే ప్రవహిస్తున్నాడు.
లోపలికి ఎడుతున్నవాడైనా బయటికి వస్తున్నవాడైనా ఇది శివ అంటే మంగళం అంటే. బతికి ఉన్నావు ఎవరి వలన? ఆయన వలన భవతి ఉన్నావు. కాబట్టి భీమ ఆకాశరూపుడు అంతటా ఉంటుంది, కానీ ఈ కంటి చేత దర్శనము కాదు. కానీ మనందరం ఎందులో ఉంటాం? ఆ ఆకాశంలోనే ఉంటాం. మనలో ఏముంది? ఆకాశమే ఉంది. ఆకాశం లేకపోతే రక్తం ఎలా ప్రవహిస్తోందండి?